సార్ ఇప్పుడు ఓయో రూమ్స్లో పట్టుబడితే ఎలా అంటే కోర్టులు అనుమతినిచ్చే సహజీవనం కోసం అంటే ఎలాంటి వారు సహజీవనానికి అర్హులవుతారు అంటే ఎవరిని అరెస్ట్ చేయొచ్చు అలా దొరికినప్పుడు ఏంటి? సాధారణంగా ఓయో రూమ్స్లో దొరికినంత మాత్రం సరే ఓయో రూమ్సా లేకపోతే నార్మల్ రూమ్సా అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఎవరైనా 18 years అబోవ్ అంటే మేజర్ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ యొక్క పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగమే ఇచ్చింది. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకచ్చని. సరే, అది ఆ విధంగా మ్యారేజ్ అయిన వాళ్ళు అలా చేస్తే సమాజం ఎట్లా పోవాలి అంటే తప్పనిసరిగా అలా చేయాలని మనం చెప్పట్లేదు. అలా చేసినప్పుడు ఎవరైతే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఉండరో, వైఫ్ ఆర్ హస్బెండ్, వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు అంతే తప్ప అది క్రిమినల్ నేరం కాదు. అది యొక్క వివాహానికి సంబంధించిన నేరం. కాబట్టి పోలీసులు ఇట్లా ఓయో రూమ్లో దొరికారు కాబట్టి వీళ్ళని మీడియా ముందు ప్రొడ్యూస్ చేయాలి, వీళ్ళ మొహాలు సమాజాన్ని చూపట్టాలి, లేకపోతే వీళ్ళ జీవితాలు నాశనం చేయాలి అనే విధంగా పోలీసులకు ఎటువంటి అర్హత లేదు. పోలీసులు అరెస్ట్ చేయకూడదు, ప్రెస్ మీట్ పెట్టకూడదు, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయకూడదు, ఏమీ లేదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలా అని చెప్పేసి ఆ విధంగా తప్పులు చేయమని ప్రజా సంకల్పం మీదకి మీకు చెప్పట్లేదు.